నమః శివాయ. మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని నామము రూపము గుణములు లేని ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ఆత్మ సంబంధితాయ అభావాతు ఆత్మనం పాలయతి. నిజంగా సంసారంలో ఏ విధంగా ఉండాలయ్యా అని అంటే, బతికి ఉండగానే సచ్చిన వాడిలాగా ఉండాలి. సింపుల్గా అంతే, ఎందుకు ఊగ మాటలు. బతికి ఉండగానే నువ్వు సచ్చిన వాడిలాగా ఉండాలి. అది ఎలా సాధ్యమండి? మరి అదే బ్రహ్మ విద్య. అర్థం కాలేదండి, అర్థం కాదు అంతే. అది ఏదైతే నీకు అర్థం కాదో అది బ్రహ్మ విద్య. మరి బ్రతికి ఉండగానే సచ్చిన వాళ్ళలాగా ఉండడం ఏమిటి అని అంటే, చూడండి, సంసారంలో ఉండాలి, నీకు బాధ్యతలు ఉంటాయి, వాటిని పక్కన పెట్టకూడదు. నీ కర్మలను, నీ బాధ్యతలను నీవు సక్రమంగా నిర్వర్తించాలి. ఎంతవరకు నువ్వు చేయాలో అంతవరకే చేయాలి. దట్స్ ఆల్, అంతే. అంతేగాని శృతి మించినటువంటి కర్తవ్య పాలన, శృతి మించినటువంటి మమకార వాంఛలు తయారు చేసుకున్నావా, బండి బోల్టా పడింది అని అర్థం. నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ద ప్రాక్టికల్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్. స్పిరిచువల్ లైఫ్లో ఉన్న ప్రాక్టికాలిటీ అనేది లేకపోతే, నేను అంటాను, అసలు వాడి దేవుడు అనవసరం, సాధనలు అనవసరం. వాడికి దేవుడే అవసరం లేదు, ప్రాక్టికాలిటీ అనేది ఉండాలి. కాబట్టి బ్రతికి ఉండగానే సచిన వాడిలాగా ఉండాలి అన్నాను. అది మీకు అర్థం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, నిన్న నేను అనుష్ఠానం చేయడం కోసమని అక్కడ అలా వెళ్తూ ఉన్నాను. ఈ లోపల కాశీనాథ్ వచ్చాడు. ప్రక్కనే బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆ ప్రక్కనే గుప్తా, ఇంకెవరెవరో ఉన్నారు. స్వామి, రేపు మ్యారేజ్ డే వేడుక ఉన్నది స్వామి అన్నాడు. ఎవరి పెళ్లి బాబు, మీదా అన్నాను. కాదు స్వామి, మీ పెళ్లి స్వామి అన్నాడు. చూడండి, అసలు నా మ్యారేజ్ డే గురించి నాకే తెలియదు. మార్చి 8 పెళ్లి జరిగింది. అంటే అతను ఏం చేశాడు, దాన్ని గుర్తుపెట్టుకొని నాకు చెప్పాడు. స్వామి, మీరు ఇది వేడుక చేసుకుంటే బాగుంటుంది అన్నాడు. ఏటా మీరు చేసింది వేడుక, అవన్నీ పక్కన పెట్టండి అన్నాను. సరే, ఈ బ్రాహ్మణుడు ఏం చేశాడు అది విన్నాడు. ఆయనకు పూనకం పట్టినట్లు 4-5 సార్లు చెప్తూ ఉన్నాడు. నేనేదో రుద్రుని ముందు ఆలోచన చేస్తూ ఉంటే మ్యారేజ్ డే ఏంటంటే చెప్తూ ఉన్నాడు. సరే, ఏం చేశారు స్వామి, మీ పెళ్ళి ఎలా జరిగిందో మాకు తెలియదు, కనీసం మీరు దండలు మార్చుకొని చూస్తాము అన్నారు. ఈ లోపల హోమం అయిపోయింది, నేను వెంటనే వెళ్ళిపోయాను ఎందుకు వచ్చిందని. మరి వీళ్ళంతా ఏం ప్లాన్ చేసుకున్నారు, 18 మంది బ్రాహ్మణులు, ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పుష్పాభిషేకం చేయాలా అనుకున్నారు. నేను చెప్పాను, ఏమయ్యా ఇటువంటి మోహాలు ఎందుకు, అసలు ఇవాళ నేను చెప్పే క్లాసే ఏమొద్దు అని చెప్తున్నా. కథంతా చెప్పి వెడ్డింగ్ డే స్టార్ట్ అయింది అని పుష్పాహం చేస్తే ఏమైనా బాగుంటుందని చెప్పండి. చూసారా, నేను అంటున్నాను ప్రాక్టికల్ ఆఫ్ లైఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
నేను చెప్పాను, చూడు బాబు, మార్చి 8 నా పెళ్లి డే అని అసలు నాకు గుర్తే లేదు. మీరు చెప్తే నాకు తెలుస్తూ ఉన్నది. ఎందుకు మీరు దాని గురించి పట్టించుకుంటూ ఉన్నారు? అసలు ఎందుకు మీకు ఆసక్తి? చూసారా, మోహం అంటే ఇదే. కాబట్టి జీవించి ఉండగానే సచిన వాళ్ళు ఉండడం అంటే ఏమిటి? వెడ్డింగ్ డే, బర్త్డే మర్చిపోవడము. చాలామంది చూడండి నా దగ్గరకు వస్తుంటారు, స్వామి నా బర్త్డేనండి అంటుంటారు. అట్లా ఎప్పుడు నా దగ్గర రామకండి. వెడ్డింగ్ డేలు, బర్త్డేలు ఇవన్నీ మర్చిపోవాలా. బర్త్డే అంటే ఏమిటి? దేహం పుట్టిన రోజు. దేహం అంటే ఏమిటి? బంధనము, అజ్ఞానము, మోహము, మాయతో సంబంధము, మనసుతో గోల, మనసుతో లంక. ఇంకా ఆచార్యులు చెబుతూ ఉన్నారు, ఆత్మ సంబంధితాయ అభావాతు ఆత్మనం పాలయతి, ఇది నిజమైనటువంటి త్యాగము అన్నాడు. అంటూ ఇంకా చెబుతూ ఉన్నారు, భుంజీతాహ్ పాలయేదహ. ఇక్కడి నుంచి ఇంకా సబ్జెక్టు అద్భుతంగా చెప్తారు ఆదిశంకరులు. నాయన, భుంజీతాహ్ పాలయేదహ. భుంజీత అంటే ఏమిటో మీకు హైదరాబాద్లో చాలా క్లాసుల్లో చెప్పాను. ఆ భుంజిత గురించి మొత్తం మీకు క్లాసే చెప్పాను. భుంజిత అంటే ఏమిటి? అనుభవించడము. ఏమనుభవించడము? నేనే బ్రహ్మాన్ని అన్నటువంటి దివ్య అనుభూతిలో నీవు ఉండడము. నేను దేహాన్ని కాదు, మనసును కాదు, నేను సాక్షాత్తు పరబ్రహ్మాన్ని అన్నటువంటి సమాధిలో నీవు కొలువై ఉండడము. దీన్ని భుంజీత అంటారు. అనుభవము, అనుభూతి అని చెప్పాను. లేదా ఆత్మనిష్ట అని కూడా చెప్పాను. ఇక్కడ అంటున్నారు పాలయేదహ. పాలయేదహ అని అంటే పాలించుము అని అర్థం. మరి ఏం పాలించాలి అని అంటే, ఇదిగో నీ ఆత్మ సామ్రాజ్యాన్ని పాలించుము అని దాని యొక్క అర్థం. ఒక రాజు ఉన్నాడు, అతను పాలిస్తాడు. దేన్ని పాలిస్తాడు? రాజ్యాన్ని పాలిస్తాడు, సేవకుల్ని పాలిస్తాడు, ఎందరెందరినో ప్రజలను ఆయన పాలిస్తాడు. అది రాజు యొక్క సామ్రాజ్యం. మరి నీ సామ్రాజ్యం ఏమిటి అని అంటే ఆత్మ సామ్రాజ్యం. ఏమిటి ఆత్మ సామ్రాజ్యంలో? ఏమున్నది ఆత్మ సామ్రాజ్యంలో అని అంటే, ఇదిగో దేహము. నీ దేహమే ఒక సేవకుడు. దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, కర్మలు, ఆశలు, మోహాలు, వ్యామోహాలు, దుర్గుణాలు, ఆరాటాలు, పోరాటాలు, వాసనలు, సంస్కారాలు, ఇవన్నీ చూసారా నీకు సంబంధించి ఉన్నాయి. పాలయేదహ, నీ ఆత్మ సామ్రాజ్యాన్ని పాలించుమని అంటే, ఇదిగో దేహము, ఇంద్రియాలు, మనోబుద్ధి, చిత్తహంకారాలు, ఆశలు, వీటి మధ్యలో నువ్వు ఏ విధంగా ఉంటావు, ఏ విధంగా ప్రవర్తిస్తావు? వాటికి దాసోహం అంటావా, వాటిని దాసోహం చేసుకుంటావా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రకంగా ఆత్మ సామ్రాజ్యాన్ని పాలించుము అని చెప్పడం జరిగింది. ఆదిశంకరులు ఇంకా చెబుతున్నారు, ఏవం త్యక్తేషణః త్వం మా గృధః అంటున్నారు. నాయన, ఏవము త్యక్తేషణః త్వం మా గృధః. ఇక నీవు ఏ కోరికలను, ఏ ఆశయాలను, దారేషణ, ధనేషణ, పుత్రేషణ అన్నటువంటి బంధనాల నుంచి విడిపడినటువంటి నీవు, ఇక నీవు మళ్ళీ మా గృధః అంటే మళ్ళీ కోరుకోమాక, మళ్ళీ కావాలి అన్నటువంటి ఆశను కలిగి ఉండవద్దు అని చెబుతూ ఉన్నాడు. ఏవం త్యక్తేషణః త్వం మా గృధః. వేటినైతే నువ్వు త్యజించావో సమూలంగా నువ్వు మళ్ళీ కోరుకొనవద్దు అని చెప్పడం జరిగింది. చూడండి, మన మనస్సు ఎలా ఉండాలి అని అంటే, అది వజ్రంలాగా ఉండాలి. ఇక వజ్రాన్ని ఖండించాలన్నా ఏం కావాలంటే మరో వజ్రం కావాలి. అంటే వజ్రం అనేది, డైమండ్ అనేది
అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఏమంటుంటారు, డైమండ్ను డైమండ్తోనే కొయ్యాలి అంటూ ఉంటారు. దెర్ ఇస్ నో ఇన్స్ట్రుమెంట్ టు కట్ ద డైమండ్. ఇక డైమండ్ని దేంతో కట్ చేయలేం. మళ్ళీ ఏం కావాలా? డైమండే కావాలా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీవు, సంసారంలో ఉన్నటువంటి నీవు, ఇగో ఎలాంటి మనసును కలిగి ఉండాలి, ఆ మనసులో ఎలాంటి భావాలు కలిగి ఉండాలి, ఆ మనసులోని భావాలు ఎంతటి దృఢంగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మనసు, భావాలు, దృఢత్వము, స్థిరత్వము. ఆ భావాలు ఏ విధంగా ఉండాలి అన్నప్పుడు ఇదిగో చాలా దృఢంగా ఉండాలి. ఇక వద్దు నాకు అది అంటే ఇంక వద్దు అంతే. చూడండి, కొంతమంది మనం అడుగుతూ ఉంటాం, ఏమండి మీరు వంకాయ కూర తింటారా అన్నామనుకోండి, అబ్బాబ్బాయి నాకు ఇష్టం ఉండదండి, నేను తిననండి అంటూ ఉంటారు. ఇక ఆ మనసులోన వంకాయకు సంబంధించినటువంటి సంస్కారము, వాసన లేదు, 100% లేదు అన్నది సత్యం. ఇక్కడ నువ్వు మరి ఎలా ఉండాలి అని అంటే, కేవలము ఇది నేను అనుభవించను అని నీవు విషయాలకు దూరంగా ఉండడం కాదు. దీనిని అనుభవించలేను, ఆ విషయం నాకు అవసరం లేదు, దాని పట్ల నాకు ఎలాంటి మోహము లేదు, ఆశ లేదు, ఆరాటము లేదు అన్నటువంటి సంస్కారం కలగాల. ఎప్పుడైతే నీకు ఇది కలుగుతుందో ఇదిగో ఇక నీవు మనిషివి కాదు. నీకున్నటువంటి మనస్సు సామాన్యమైన మనసు కాదు, సాధారణ జీవుల మనసు కాదు. నీవు సాక్షాత్తు దైవము, దైవంతో సమానము అన్నటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం. కాబట్టి నీ మనస్సు, నీ మనస్సులోని ఆలోచనలు, ఆ ఆలోచనలోని పవిత్రత, ఆ పవిత్రతలోని పూర్ణత్వం, ఇది 100% ఉండాలి. అందుకే ఆదిశంకరులు చెప్తూ ఉన్నారు, నాయన ఏవం త్యక్తేషనః త్వం మాగృదః. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, చనిపోయినటువంటి కుమారుని పట్ల తండ్రికి ఎలాంటి భావం ఉన్నదో, చనిపోయేటువంటి సేవకుని పట్ల ఎలాంటి భావం యజమానికి ఉంటుందో అలాంటి భావాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇక మళ్ళీ నీవు ఆ తాపత్రయాలలో, అనురాగాలలో, మోహ వ్యామోహాలలో పడవద్దు అని చెప్పడము జరిగింది. అందుకే చూడండి, మన యొక్క మెటీరియలిస్టిక్ లైఫ్లో కూడా కొన్ని విధి విధానాలను మన చట్టం తయారు చేసింది. ఎవరైనా చూడండి, భార్యాభర్తలు గొడవ పడినప్పుడు నాకు డైవర్స్ కావాలి అన్నది అనుకోండి, ఇమ్మీడియట్గా ఇవ్వరు. ఏం చేస్తారు? ఓకే మీరు అప్లై చేయండి, ఆఫ్టర్ 1 year ఇదే మాట మీరు మాట్లాడితే యూ విల్ గెట్ ద డైవర్స్, జస్ట్ గో అంటారు అంతే. కాబట్టి నాకు డైవర్స్ కావాలి అని నువ్వు అన్నప్పుడు నీకు వెంటనే డైవర్స్ చట్టం ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అని అంటే, నీవు నిజంగా మనసులో విరక్తిని పొంది, ఆ వ్యక్తి పట్ల నీవు పూర్తిగా నీవు నైరాశ్యం పొంది, ఇక నాకు వీటితో సంబంధం అవసరం లేదు అని నువ్వు 100% అనుకున్నావా, పూర్ణంగా అనుకున్నావా, లేకపోతే క్షణిక ఆవేశంలో నిర్ణయం తీసుకున్నావా అన్నది చెక్కింగ్ కోసం ఏం చేస్తారంటే, టేక్ 1 year టైం టు డిసైడ్ ఐదర్ కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ అని చెప్పడం జరుగుతుంది. 1 year తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళు గనక అదే మాట మీద ఉన్నారనుకోండి, అప్పుడు చట్టం ఇస్తుంది. మరి దీన్ని ఏమంటారు? స్ట్రాంగ్ మైండ్ అంటారు. చూడండి, ఈ మధ్యకాలంలోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. అంటే ఎలాంటి మనసును నువ్వు కలిగి ఉండాలి, ఆ మనసులోని భావాలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత స్థిరత్వాన్ని కలిగి ఉండాలి అన్నది మీకు చక్కగా అర్థమవుతుంది. ఒక 6 months బ్యాక్ ఒక సినిమా హీరోయిన్ నా దగ్గరకు వచ్చింది. స్వామి మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, మీ సలహా నాకు కావాలి అన్నది. ఏమిటమ్మా అన్న నేను. ఏం లేదండి, నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను, నాకు పిల్లలు కూడా ఉన్నారు, నా భర్తతో నాకు డైవర్స్ అయ్యింది.
కొంతకాలం తర్వాత అతడు మళ్ళీ నా వెంటబడుతూ ఉన్నాడు. నేను తప్పు చేశాను, మనం కలిసి ఉందాము అని అతను అంటూ ఉన్నాడు. కాబట్టి డైవర్స్ తీసుకున్నటువంటి నేను మళ్ళీ అతనితో సంసారం చేయాలా లేకపోతే వద్దా, మీ సలహా ఏమిటి అన్నది. అప్పుడు నేను అన్నాను, సరే, ఒకనాడు అతను వద్దు అనుకున్నాడు, నీవు కూడా వద్దు అనుకున్నావు, పరస్పరం వద్దు అనుకున్నారు కాబట్టి యు గాట్ ద డైవర్స్. ఇప్పుడు నీ భర్త మళ్ళీ నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. వాట్ అబౌట్ యూ అన్నాను. నీ సంగతి ఏంటమ్మా అన్నాను. అప్పుడు ఆమె అన్నది, స్వామి, నాకు కూడా అతనితో మళ్ళీ కాపురం చేయాలనిపిస్తుంది అన్నది. చూసారా? అంటే నేను అతనితో సంసారం చేయాలి, నేను ఆమెతో కాపురం చేయాలి అన్నటువంటి ఆలోచనలు మళ్ళీ వచ్చాయి, మళ్ళీ కలిగాయి. ఒకనాడు వద్దు అనుకున్నటువంటి మీరు మళ్ళీ కావాలి అనుకుంటూ ఉన్నారు. ఎక్కడ మార్పు జరిగింది అనంటే మనసుల్లోనే మార్పు జరిగింది. మనిషి యొక్క దుఃఖానికి సుఖానికి కారణం ఏమిటి అంటే మనస్సే. మనసును గనక కరెక్ట్గా వినియోగించుకున్నావా నువ్వు సదా ఆనందంగా ఉంటావు. మనసును గనక నీవు సరిగా వినియోగించుకోలేకపోయినావా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. ప్రేమంటే ఏమిటో చూపావురా, ప్రేమంటే ఏమిటో చూపావురా, దివ్య ప్రేమంటే ఏమిటో చవి చూపావురా, ప్రేమంటే ఏమిటో చవి చూపావురా, యోగులకైనా దొరకునా నీ ప్రేమామృతం, యోగులకైనా దొరకునా నీ ప్రేమామృతం, ప్రేమ సాగరా బాబా, ప్రేమ సాగరా బాబా, ప్రేమ సాగరా బాబా, ప్రేమ సాగరా బాబా, శిరిడి సాయి దేవరా, శిరిడి సాయి దేవరా, ససని దపమాగ ససని దపమాగ, రిగమణి దప రిగమణి దప, పాప మప మగ పాప మప మగ, గగ రిగమగరి స గగ రిగమగరి స, పాప మప మగ గగ రిగమగరి స పాప మప మగ, గగ రిగమగరి స, నీద నిజ గగ రిగమగరి స, నీదరి స గగ రిగమగరి స, ప్రేమంటే ఏమిటో చూపావురా, ప్రేమంటే ఏమిటో చూపావురా, శంకరుని మెప్పించి పార్వతి చవి చూసిన, శంకరుని మెప్పించి పార్వతి చవి చూసిన, దివ్య ప్రేమను చవి చూపితివి, దివ్య ప్రేమను చవి చూపితివి, జ్ఞానులకైనా ధ్యాన యోగులకైనా జ్ఞానులకైనా జ్ఞాన యోగులకైనా ప్రాపించని దివ్య ప్రేమను నొసగితివి, ప్రాపించని దివ్య ప్రేమను నొసగితివి, సాయి దేవరా షిరిడి దేవరా,
ఏమిటో చూపావురా ప్రేమంటే ఏమిటో చూపావురా కాళీమాతను మెప్పించి పరమహంస చవి చూసిన కాళీమాతను మెప్పించి పరమహంస చవి చూసిన అనురాగ మధురిమను చవి చూపితివి అనురాగ మధురిమను చవి చూపితివి యోగులకైనా కర్మయోగులకైనా యోగులకైనా కర్మయోగులకైనా ప్రాప్తించని పరమానందమును సగితివి ప్రాప్తించని పరమానందమున సగితివి సాయి దేవరా శిరిడి దేవరా సాయి దేవరా శిరిడి దేవరా నా లోకం నా ప్రాణం నీవేనయ్యా నా లోకము నా ప్రాణము నీవేనయ్యా ప్రేమంటే ఏమిటో చూపావురా ప్రేమంటే ఏమిటో చూపావురా దివ్య ప్రేమంటే ఏమిటో చవి చూపావురా ప్రేమంటే ఏమిటో చవి చూపావురా హర హర శంకర శిరిడి శంకర సాంబదేవా శంకర శిరిడి శంకర సాంబదేవా హర హర శంకర శిరిడి శంకర సాంబదేవా హర హర శంకర శిరిడి శంకర సాంబదేవా పరమేశ్వర పరమశివ పరమేశ్వర పరమశివ దుర్గాని పరమేశ్వరి దుర్గాని పరమేశ్వరి ఎవరయ్యా నీకు సాటెవరయ్యా ఎవరయ్యా నీకు సాటెవరయ్యా ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా ఈ భూమిలోనైనా ఆ దివిలోనైనా లేరురా 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 సాటెవ్వరు నీకు లేరురా సాటెవ్వరు నీకు లేరురా సాయి దేవా శిరిడి దేవా సాయి దేవా శిరిడి దేవా థకిట థకిట తోం ధికిట ధికిట తోం థకిట థకిట తోం ధికిట ధికిట తోం దసాదప పదపమ మపమరే రిమారిస దసదప పదపమ నవమరే రిమారిస ఎవరయ్యా నీకు